ఈ మధ్యకాలంలో థియేటర్కి వెళ్ళగానే ఒక మనిషి కనబడితే గొల్లున్న నవ్వే సీన్స్ చాలా తక్కువ చూస్తున్నాం. అలాగా వచ్చిన ఒక నటుడు ఆర్గానిక్‌గా, అంటే చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు. అరే! ఈ అబ్బాయి వచ్చేసాడే అనుకోని నవ్వుకుంటారు. అతనెవరో ఎవరికీ తెలీదు. పేరు ఎవరికీ తెలీదు. ఆ క్యారెక్టర్ ద్వారానే అందరికీ తెలుసు. అతనే యాంటోనీ అనే క్యారెక్టర్. వరుఫ్ రవి. ఇప్పుడు వరుఫ్ గద్దర్ అవుతాడేమో చూడాలి. ఈ గద్దర్ అనే టాపిక్ ఎందుకు చెప్పాను ఇప్పుడే మాట్లాడతాను. హాయ్ రవి. హాయ్ శివన్న. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ మ్యాడ్ స్క్వేర్. థ్యాంక్ యూ శివన్న, వెరీ హ్యాపీ. అప్పటిదాకా మ్యాడ్లో వచ్చిన క్యారెక్టర్స్ అన్నిటినీ కాలేజీ లైఫ్లో గుర్తు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఇంటర్వెల్ దాకా చూసినాక ఇంకా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందే. సడన్గా అందరూ ఇలా ఉన్నారు సరే అని అనుకుంటూనే ఉన్నాం. సంథింగ్ ఏదో మిస్ అవుతుంది అనుకుంటే అప్పుడు మన ఎంట్రీ వచ్చింది. నువ్వు అనుదీప్. ఏ మాట కామాట అనుదీప్ పేరు కూడా కంపల్సరీ చెప్పాలి. అది కూడా కేమియో. అసలు మీ ఇద్దరు వచ్చినప్పుడు థియేటర్లో గొల్లుమని ఆ సౌండ్ ఉంటుంది చూసావా, అది మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా రాదు. వాళ్ళు చాలా ఆర్గానిక్గా మాట్లాడతారు. అవునన్నా, కరెక్ట్. ఎంత ఎంజాయ్ చేశారండి, అంత ఎంజాయ్ చేశారు. అవును. ఎలా అనిపించింది మ్యాడ్ జర్నీ? మ్యాడ్ జర్నీ ఐ థింక్ 3.5 years అయిందన్న. ఐ థింక్ నా లైఫ్ మార్చేసిన ఒక ఫిలిం ఉంటుంది కదా, అది మ్యాడ్ అన్న. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక ఫ్రైడే కొన్ని లైఫ్లు చేంజ్ అయిపోతాయి. దట్ ఈస్ సినిమా ఇండస్ట్రీ, దట్ ఈస్ సినిమా యా అని చెప్తా ఉంటాను. ఇప్పుడు నాకు పర్టికులర్గా మిమ్మల్ని చూసినప్పుడు ఎస్ మనం చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఎంత ఆర్గానిక్గా వచ్చారంటే ఒక రియల్ లైఫ్లో అందరికీ కనెక్ట్ అయిపోతారు. అంటే మీలాంటి క్యారెక్టర్స్ కాలేజ్ లైఫ్లో అవును చాలా మంది మిమ్మల్ని మీరు ఊహించుకొని నేనే యాంటోనీదా అనే రేంజ్కి మాట్లాడుకుంటూ నేను విన్నాను. అవునవునండి. మీకు ఎలాగా ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి? మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మీరు అన్నట్టే ఇప్పుడు కాలేజ్లో ఉన్నారు కదండి స్టూడెంట్స్, వీళ్ళందరూ మీరు అన్న ఎగ్జాక్ట్ కాంప్లిమెంట్. ఇప్పుడు అంటే నేను ఒక యాంటనీ, నేను మా కాలేజ్లో సీనియర్ ఉండే ఇలా అని ఎంతోమంది చెప్పారు. ఆడియన్స్ నుంచి మన ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు వాళ్ళు కూడా చెప్పారు అనమాట. అంటే మా కాలేజ్ ఇలాంటి సీనియర్ ఉండే అబ్సల్యూట్లీ యాప్ట్గా సూట్ అయ్యాను ఆ క్యారెక్టర్కి అని. సో అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకవేళ మనము యాక్టర్ అది బయటికి వాళ్ళకి ఫీలింగ్ ఇప్పిస్తున్నామంటే అది బ్యూటిఫుల్ అనిపిస్తుంది అన్న. అప్పుడు అదే మీ కళ్యాణ్ శంకర్ ఫస్ట్ కథ చెప్పినప్పుడు మీరెవరు పెద్ద ఆర్టిస్టులు కాదు, పెద్ద ఏమీ లేదు, జీరో, జస్ట్ సరదాగా వెళ్ళి ఆడిషన్ ఇచ్చారా లేకపోతే ఏం లేదన్న? సరదాగా మన కలిసి రాస్తుండే కదన్న ఎల్లు స్క్వేర్. అవును. సో ఈ సీన్ ఉంది మామ, ఈ సీన్ పక్కా నువ్వే చేయాలని వచ్చాడు కళ్యాణ్, అంతే. ఆఫీస్ లో కూడా వాళ్ళందరికీ చెప్పారు, ఒకడు ఉంటాడు యాంటోనీ అని, మామ అంత హెయిర్ ఉంటుంది అట్లుంటది, సో మనోడ క్రేజీ ఉంటాడని చెప్పి మనం ఇంత కళ్యాణ్ ఇస్తారు. అది వాడి ఇమాజినేషన్, వాడి లవ్, నేను చేయగలుగుతాను ఒక బిలీఫ్ కళ్యాణ్ తెప్పించాడు. అసలు యాక్చువల్లీ మీరు యాక్టర్ కాదు 100% మీరు రైటర్ అవుదామని వచ్చారు. ఆ రైటింగ్ లోనే మీలో ఒక మంచి హాస్యం పండించేది, ఒక కథని నేరేట్ చేయగలిగే దమ్ము, ఇవన్నీ ఉన్నాయి మీకు. మీ పెన్ అంటే ఏ పెన్లో అయినా అది ఉంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. అవును. అట్లానే మీరు టిల్లు స్క్వేర్కి పనిచేసినా కూడా అలానే ఉంటాయి. అలానే మీకు సిద్ధు జోన్లో కూడా పరిచయం. అవును, రైట్. అవును. అయితే నాకు ఒక డౌట్ ఉండే, అసలు మొట్టమొదట మీలో రైటర్ ఉన్నాడని మీకు ఎలా తెలుసు? రైటర్ ఉన్నాడని తెలుసు అంటేనా, ఫస్ట్ ఆర్ట్ డైరెక్టర్ లాగా స్టార్ట్ అయ్యాను కదా నేను. అవును. స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్లీ కాలేజ్ నుంచి కూడా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళకి ఏదో ఒక స్టోరీ చెప్తుంటారు అనమాట. ఇలా నిజంగా అయిన స్టోరీయో లేదా ఏదన్నా ఒక ఫన్నీ స్టోరీ లాగా. సో వాళ్ళు ఎప్పుడైనా అది ఎంజాయ్ చేస్తూ చూసాను నేను. ఓకే, మనకి నరేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఒక సీన్ ఫామ్ చేసుకొని రాసి నవ్విస్తున్నాం మళ్ళీ అని చెప్పి అక్కడ స్టార్ట్ అయిందన్న. మన ఆర్ట్ డైరెక్టర్ లాగా ఫిలిం చేసుకుంటూ ఉన్న ప్రాసెస్లో మోర్ లవ్ టువర్డ్స్ సినిమా మేకింగ్. ఇది చూస్తూ ఇంకా మధ్యలో మెల్లిమెల్లిగా ఒక చిన్న ఐడియాలతో స్టార్ట్ అయ్యి అలా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఇంకా రాయొచ్చు అని అప్పుడు ఫస్ట్ సిద్ధు గుర్తించింది. టిల్లు స్క్వేర్ వాళ్ళతో పాటు కూర్చున్న సెషన్స్లో లేదు చాలా అద్భుతంగా అంటే బాగా రాస్తున్న డైలాగ్స్ అని చెప్పి అలా అయిందన్న. అలా స్టార్ట్ అయ్యి అలా ఫస్ట్ అవకాశం ఇచ్చింది సిద్ధునే. డెఫినెట్లీ. అందుకే మీకు అంత క్లోజ్ రిలేషన్షిప్, బాండింగ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆర్ట్ డైరెక్టర్ లాగా ఇచ్చిన సిద్ధునే, రైటర్ లాగా ఇచ్చిన సిద్ధునే. అవును. అందుకనే ఇంకా లైఫ్లో మీకు సిద్ధు కొంచెం చాలా అందరికంటే ఎక్కువ. డెఫినెట్లీ అందరికంటే ఎక్కువ. అయితే మీ కన్వర్జేషన్స్లో ఇప్పుడు సినిమాలు మారుతున్నాయి, మార్కెట్స్, ఇవన్నీ టాపిక్స్ వచ్చినప్పుడు ఎట్లాంటి టాపిక్స్ మాట్లాడుకుంటారు యాజ్ ఎ సినిమా పరంగా?
అంటే ఐ పర్సనలీ బిలీవ్ అన్న మనం రెలవెంట్గా ఉంటేనే ఫిల్మ్స్ అంటే మంచి ఫిల్మ్స్ చేయగలుగుతాము, సర్వైవ్ కాగలుగుతాం ఇండస్ట్రీలో. మనకు ఒక కెరియర్ స్పాన్ అని అనుకుంటే కరెక్ట్. రెలవెన్స్ ఇస్ ఐ థింక్ బీయింగ్ క్లోజ్ టు ది ఆడియన్స్. అంటే అసలు ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ అనే కదండి, జనరల్ హ్యూమన్స్ బేసిక్గా. ఇప్పుడు మనం అంటే ఆడియన్స్ ఇలా మాడుకోవచ్చు, కానీ రోజు లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అసలు అంటే ఇప్పుడు మీరు ఒక పార్క్కి వెళ్తారు, అక్కడ తెలుస్తాయి మీకు మార్నింగ్ కొన్ని విషయాలు. సో ఎవ్రీ టైంలో ఒకటి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనము అంటే ఇంతకు ముందు నుంచి ఫాలో అయితేనే ఐ థింక్ వీ కెన్ బి మోర్ రెలవెంట్, మంచి సినిమాలు తీయొచ్చు. కరెక్ట్. కానీ సిద్ధు పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి సిద్ధు పాయింట్లో మాట్లాడతాను. ఎందుకంటే మీరు కలిసి పనిచేశారు, మీతో కలిసి ఫ్రెండ్షిప్ ఉండింది కాబట్టి. అంటే ఒక కాంటెంట్ రాసుకునేటప్పుడు ఏ పాయింట్ని బేస్ చేసుకొని మీరు రాసుకుంటారు ఫస్ట్? ఈదర్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్న, రియల్ లైఫే మన ఆర్ పక్కనోడి, అదే ఆర్ ఇప్పుడు ఉన్న ట్రెండ్లో అవుతున్న టాపిక్స్ లేదా ఒక అయిన ఈవెంట్, వీటి నుంచే కదన్న లైఫ్, మనం చూసిన లైఫ్ నుంచి. సో మన కథకి సూటబుల్ ఏంటి అనేది. అలా గుంటూరు టాకీస్ ఆ టైంలో అతను పడ్డ స్ట్రగుల్, అవును ఆ స్ట్రగుల్ నేను దగ్గరుండి చూసాను. ఓకే ఓకే. ఈ రేంజ్కి వస్తాడని మేము కూడా అనుకోలేదు. కరెక్ట్. ఇట్స్ లిటిల్ బిట్ స్పాన్ ఆఫ్ 10 years. అవును కరెక్ట్ అన్న. ఆ 10 yearsలో స్టార్డమ్ రావడం అనేది అసలుకి యూత్ మొత్తంలో ఆడోళ్ళు లేదు, ఫ్యామిలీస్ లేదు. కరెక్ట్. అతని ఆ డిక్షన్ ఉంటుంది కదా, డిక్షనా, ఆ పర్టికులర్ డిక్షన్, అవును ఏంది పిన్ని అని చెప్పి మాట్లాడతాడు కదా, అది చాలా క్లోజ్గా ఫీల్ అవుతాం మనం. అది అవుతాము. అతన్ని మోసం చేయటాన్ని కూడా, ఇప్పుడు ఒక హీరో మోసపోవటం అనేది యాక్చువల్లీ ఒక సినిమాటిక్గా తప్పు. కరెక్ట్. అంటే సినిమా ట్రెండ్లో చూసి, సినిమా ట్రెండ్లో కానీ సినిమా లాంగ్వేజ్లో కానీ చూసుకుంటే, కానీ అదే పెట్టుకొని అదే యూఎస్బీగా పెట్టుకొని అదే యూఎస్బీతోని ఇతను కొట్టి హిట్లు కొడతాం కాకుండా ఒక మార్కెట్ క్రియేట్ చేసాడు, ట్రెండ్ సెట్ చేసాడు. కరెక్ట్. ఇలాగా వచ్చినప్పుడు మీరు మీ పాయింట్స్లో మాట్లాడుకునేటప్పుడు ఏది మీ సక్సెస్ఫుల్ పాయింట్ అనుకుంటారు? సక్సెస్ఫుల్ పాయింట్ అంటే అంటే అందరు చేసే దానికంటే ఐ థింక్ ఇంకేదైనా డిఫరెంట్ చేద్దామనే ఐడియాలజీతో స్టార్ట్ అవుతుందండి. అంటే అంతే కదండి, ఆడియన్స్ కూడా ఫ్రెష్గా ఎందుకు ఉందంటారు ఒక సినిమా ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఏదైనా మనం కొంచెం కొత్తగా చేద్దాము, ఏదో అసలు ఎవరు ఆలోచించిన టాపిక్ని మళ్ళీ దాన్ని ఎంత ఈజీగా ప్రజెంట్ చేయగలుగుతాం ఆడియన్స్కి, ఎంత సింప్లిఫై చేసి అలా. ఇప్పటి వరకు మీరు ఎన్ని సినిమాలు చేశారు? 6 films అనుకుంటా. 6 అసలు ఆర్ట్ డైరెక్టర్ కూడా, రైటర్ కూడా, యాక్టర్ కూడా, 6 to 7 films. కానీ అసలు ఆర్ట్ డైరెక్టర్ టు యాక్టర్ రైటర్ అనేది నిజంగా చాలా కొత్తది. ఐ థింక్ ఇట్స్ డెస్టినీ. నన్ను అడిగితే ఏది నేను ఇప్పటిదాకా లైఫ్లో మీరు చూస్తే ఒక ఇంట్రెస్ట్ తోటి, ప్యాషన్ తోటి చేశాను, కానీ దేని వెనకాల అంటే పరిగెత్తి టెన్షన్ అయిపోయి అలా ఎప్పుడు కాలేదన్న. బట్ ఓన్లీ లేచి హార్డ్ వర్క్ చేశాను, ఒక ప్యాషన్, ఒక ఎంజాయ్మెంట్ కూడా దాంట్లో. ఎందుకంటే మన ఫిల్మ్స్ తెలుసు కదన్న, ఓన్లీ ఇఫ్ యూ ఎంజాయ్ ఇట్ యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు ఎవడైనా ఏ పని చేసినా సరే దాన్ని ఎంజాయ్ చేయకపోతే వేస్ట్ కదా, చేయలేదు. హ్యాపీగా పడుకోకపోతే అది దానికి ఇంకా ఇది లేదు. సో ఐ థింక్ లైఫ్ హ్యాపెన్ టు మీ వైల్ ఐ వాజ్ జస్ట్ డూయింగ్ వాట్ ఐ లవ్డ్ అండ్ దాన్ని కరెక్ట్గా పాటించి కరెక్ట్ పద్ధతిలో చేస్తే అయిందండి, డెస్టినీ అనేది. యాక్చువల్లీ మ్యాడ్ స్క్వేర్ పాయింట్కి వచ్చేళ్ళకి నాకు మ్యాడ్ కంటే మీకు ఇందులో తక్కువ ఉందేమో స్కోపు అనే ఒక మైండ్ కూడా ఉండింది. ఓకే ఓకే. ఎందుకు మీరు తక్కువైపోయింది ఇందులో మ్యాడ్ స్క్వేర్లో? దాని ప్రత్యేకమైన ఏం రీజన్ లేదన్న. ఐ థింక్ ఫిలింకి ఏం కావాలి కళ్యాణ్ అదే చేశాడు. అండ్ నాకు పర్సనలీ తక్కువ అయిపోయింది అనే ఫీలింగ్ లేదు, కానీ నాకు ఎందుకంటే మేము షూట్ చేసే సీన్స్ తెలుసు కదన్న. సో నాకు 100% తెలుసు ఇంపాక్ట్ ఉండే అని. ఎంత లవ్ వస్తుందని తెలియక లవ్ వస్తుంది తెలుసు. సో నాకు తెలుసు ఉన్న 4 scenes కూడా మనది అన్ని వేలుతాయి సీన్స్. అంటే సెట్లో అర్థమైపోద్ది కదా అసలు. బాబు హిలేరియస్ వచ్చిన కాడి నుంచి చాలా చాలా బాగుంటుంది. అవును. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్కి మధ్యలో 3 years మధ్యలో ఒక రైటింగ్ చేశారు, చాలా మంచి, అది కూడా పెద్ద హిట్. ప్రస్తుతం అన్ని హిట్ జోనర్లోనే ఉన్నారు, అన్ని చోట్ల ఎక్కడ చూసినా సక్సెస్ జోనర్లో ఉన్నారు. ఈ సక్సెస్ జోనర్లో మీరు నేర్చుకుందండి? లాట్ ఆఫ్ థింగ్స్. ఇంకోటి ఏం నేర్చుకున్నానంటే మీరు అన్నట్టు అన్ని హిట్స్ అని అన్నారు కదా, అది ఒక హిట్ పడింది కదా. సో ఒకసారి అది అలవాటు అయిపోయాక వాట్ ఐ ఫెల్ట్ ఇస్ నెక్స్ట్ ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది. బట్ ఐ థింక్ వాట్ ఐవ్ లర్న్డ్ ఇస్, ఇంతకుముందు కూడా మనం ఆడుకున్నట్టు జస్ట్ ఎంజాయింగ్ యువర్ వర్క్. రిజల్ట్ పక్కన పెట్టేసి వర్క్ ఎంజాయ్ చేయండి, తర్వాత స్ట్రెస్ వెళ్ళిపోయిందని.
ఇంకా అయితే అవుతుంది అది మనం చేసేది కరెక్ట్ చేసామా లేదా ఫుల్ ఎఫర్ట్ పెట్టామా అనేది మనకు తెలియాలి అంతే. ఓకే. తర్వాత ఇది నేర్చుకున్నాను అన్న మెయిన్లీ ఇంకా రిలాక్స్ అయిపోయి స్ట్రెస్ లేకుండా ఇంకా ఒక సక్సెస్ మనకి ఒక అద్భుతమైన ఎంజాయ్మెంట్ని ఇస్తే ఒక ఫెయిల్యూర్ చాలా పాఠాలు నేర్పుతుంది. కరెక్ట్ అండి. కరెక్ట్. అయితే ఆ టచ్ వుడ్ మీకు ఆ ఫెయిల్యూర్ గురించి మీకు తెలియాలని కాదు, కానీ నా పాయింట్ ఇలా వచ్చిన నీ చుట్టుపక్కల తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. కరెక్ట్. చాలా ఫెయిల్యూర్స్ చూసిన వాళ్ళు కూడా అవును, కరెక్ట్ అండి. వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుకుంటారు మీతో? అంటే మీకు ఉన్న ఈ సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్, అవునండి. ఈ సర్కిల్లో మీరు మాట్లాడుకునేటప్పుడు ఎలా దాన్ని రెక్టిఫై చేయాలనుకుంటారు? అట్లీస్ట్ మా గ్రూప్ అయితే అన్న ద కైండ్ ఆఫ్ గ్రూప్ ఐ హ్యావ్ అండ్ స్టిల్ హ్యాంగ్అవుట్ గ్రూప్ అంతా ఒకరినొకరము తీసుకొని వెళ్దామనే దాంట్లో ఉంటామన్న. ఇప్పుడు నాకు చిన్న సక్సెస్ వచ్చినా ఇంకో 10 సేమ్ ఆ 10 మందితో షేర్ చేసుకోవడం, ఫెయిలియర్ వచ్చినా మనమే కలిసి దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటాము అన్న ప్లానింగ్ లో ఉంటాం అన్న. బేసికలీ ఎంతమంది ఉంటారు మీ గ్రూప్ మొత్తం? సే పెద్ద గ్రూపే అన్న, బట్ క్లోజెస్ట్ ఇంకంటే ఒక 10 మెంబర్స్ అనుకోండి అన్న. అంటే నా ఫిలిం గ్రూపే కాకుండా నాకు బయట ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వెరీ క్లోజ్ గ్రూప్. అక్కడ కూడా ఏ టాపిక్స్ ఇవే ఉంటాయి అనమాట. ఏం చేస్తున్నావు, ఏ సినిమాలు చేస్తున్నావు, అంటే ఎలా ఉంది, అంత ఓకేనా, లేదా ఏదైనా నాకు పర్సనల్ ఏదైనా అందరికి ఉంటాయి కదా, ఇది అరే ఇలా ఉంది, దీన్ని ఎలా చేయాలి ఆలోచిస్తున్నా అంటే అప్పటికప్పుడు కూర్చొని డిస్కషన్ పెట్టి సాల్వ్ చేసే కైండ్ ఆఫ్ గ్రూప్ అది ఎవరికైనా ఒకరికొకరు. కానీ అనుదీప్ టాపిక్ కూడా తీసుకొద్దాము. దేనికంటే అనుదీప్ కూడా మీ 10 మెంబర్స్ గ్రూప్లో ఉన్నారా? ఇప్పుడు అదే అనుదీప్ అని ఎప్పటి నుంచో ఉన్నారు. వెరీ స్వీటెస్ట్ పర్సన్ అనుదీప్ అని తెలుసు, నాకు వ్యక్తిగతంగా తెలుసు. అయితే ఇప్పుడు అనుదీప్తో మళ్ళీ ఇప్పుడు ఫంకీ చేస్తున్నారు. ఫంకీలో చాలా పెద్ద క్యారెక్టర్ అట మీది. మంచి క్యారెక్టర్. ఇప్పుడు వీటిలో లాగా అలా వచ్చి ఇలా మెరిసి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాకుండా లేదు, ప్రాపర్ ఫిల్మ్లో స్టోరీ లెవెల్లో ఉండే క్యారెక్టర్ అనేది. అయితే ఇప్పుడు విశ్వక్సేన్ గారు కూడా మొన్న చేసిన ఒక సినిమా నిజంగానే ఊహించిన విధంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లైలా పాపం చాలా కష్టపడ్డాడు. అంతకుముందు సినిమాల కంటే చాలా ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్లో ఏమన్నా మాట్లాడుకుంటారు ఎప్పుడన్నా? విశ్వక్తో అంటున్నారు. విశ్వక్తో ఇంకా మేము అంటే ఒక 7-8 డేస్ షూట్ చేశాను. అంటే ముందు ముందు ఇప్పుడే ఆ బాండ్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే. సో కానీ విశ్వక్ కూడా చాలా ఓపెన్, చాలా ఓపెన్, వెరీ హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడతాడు. అవును. అప్పుడు మీకు ఒక ఫ్రెండ్షిప్ అయ్యి ఉంటదేమో అనుకో, మంచి బాండ్ ఫామ్ అయిందండి, స్టార్ట్ అయింది. సో అండ్ విశ్వక్ గురించి చెప్పాలంటే మొన్న ఒక సింగిల్ షాట్ ఒకటి చేసాం అనమాట. అంటే దాంట్లో బాగా యాక్షన్ అనమాట. అంటే యాక్షన్ అంటే చిన్న ఒక ఫైట్ సీక్వెన్స్ లాంటిది. అది ఫుల్ వేడి అయిపోయింది. తెలుసు సమ్మర్ ఎండలు ఉన్నాయి, సింగిల్ షాట్ చేయాలి మళ్ళీ మొత్తం టేక్. స్ట్రెచ్ అంతా సింగిల్ షాట్ కంటిన్యూస్ గా మనోడు. ఎందుకంటే సింగిల్ షాట్ చిన్నది ఏమన్నా మిస్ అయినా మీకు తెలుసు కదా, మళ్ళీ వితౌట్ బ్రేక్ చేశాడు అన్న. ఎందుకంటే నాకు ఇప్పుడు వెళ్ళి కూర్చుంటే ఆ హీట్ ఎనర్జీ వెళ్ళిపోతుందని చెప్పి మినిమం ఐ థింక్ ఒక 50 మినిట్స్ కంటిన్యూ చేశారండి. టేక్ చేస్తూనే ఉన్నాడు. సో అక్కడ అర్థమైంది నాకు, ఓకే విశ్వక్ డెడికేషన్, హార్డ్ వర్క్ అని బయట విన్నాగానే నాకు యాక్చువల్ కళ్ళతో చూస్తాను నేను. అదే వెరీ నైస్. ఎట్లాంటి జానర్? ఫంకీ కామెడీ అన్న. ఇంకా అనుదీప్ అన్నట్టు తెలుసు కదా, అదే అనుదీప్ అన్న స్టైల్ ఆఫ్ కామెడీ అని చెప్తారు. అదొక జానర్. అది ఆ జానరే సపరేట్ ఒక ఇది అనుదీప్స్ కామెడీ అని పెట్టవచ్చు. అదే ఇప్పుడు మీరు కనుక మ్యాడ్స్ లాగా, మ్యాడ్ ఒక వైబ్. ఇప్పుడు మ్యాడ్ లాంటి దాన్ని ఒక పర్టికులర్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని నేను చెప్పలేను. కరెక్ట్. వై? బికాస్ అసలు ఎవరో ఏంటో తెలియకుండా ఒక్క రఘుబాబు గారి మొక్కం ఒక్కటే తెలుసు, అంతేనా. మాకు సీనియర్స్ లోకి వచ్చేసరికి నిజంగా రెగ్యులర్ ఆర్టిస్ట్ వచ్చారు, ఒక్క రఘుబాబు గారు అప్పుడు ఫస్ట్ పార్ట్. అసలు మిగతా వాళ్ళందరూ ఎవరు ఏంటి తెలియకుండా కనెక్ట్ అయిపోయారు. కరెక్ట్. పిల్లలు అన్నం పెట్టి మ్యాడ్ సినిమా పెడితేనే చూసేటట్టు అన్నారు. అలాగా అయిపోయింది నిజంగానే. అవును. ఇది ఎగ్జాగరేషన్ ఏం కాదు, నేను కళ్ళారా చూశాను కొంతమంది. కరెక్ట్ అన్న. అట్లాగా వచ్చినప్పుడు మీకు చెప్తా ఉంటారా ఇట్లా జరిగింది, ఇట్లా చెప్తుంటారు. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళ పరిస్థితి అదే. కరెక్ట్ చెప్పారు. అన్నం పెట్టినప్పుడు మ్యాడ్ కాలేజ్ పాప సాంగ్ లేదా కొన్ని సీన్స్ పెడితేనే తింటున్నారు. అలా అయిపోయింది వాళ్ళకంటే. ఇదేదో కామెడీ సినిమానే కానీ వాళ్ళు ఆ క్యారెక్టర్స్ సూపర్ హీరోస్ లాగా అయిపోయారు వాళ్ళకి. నిజంగా రియల్ సూపర్ హీరోస్. ఇప్పుడు జిఏజో ఉంటాడు కదా అప్పట్లో ఫిగర్స్, అవును, అలా అయిపోయారు వాళ్ళు. అయిపోయి చూస్తూనే ఉంటారు. అవునండి. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలు కూడా ఉన్నారు కదా, రామ్ నితిన్ అంతకుముందు ఎవరికి తెలియదు, ముందు చేశారు కానీ ఏదో సంథింగ్ తెలియదు. అలాగే సంతోష్ శోభన్ అంతకుముందు చాలా చేశాడు కానీ తెలియదు. నారాయణ నితిన్ మాత్రం కొంచెం ఫ్రెష్ కింద లెక్కేసుకుందాం. ఓకే. వీళ్ళ ముగ్గురుతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? అద్దరిపై బాండింగ్ అసలు. ఫస్ట్ పార్ట్ లోనే ఆ కాలేజ్ అంబియన్స్ లో కొంచెం బానే కాదు, బాగా కనెక్ట్ అయ్యాను.
పార్ట్ టూకి వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ పార్ట్ తర్వాత మేము వెళ్ళిన ఆంధ్ర టూర్, అక్కడ ఇంకా బాండింగ్ పెరిగి ఒక్కొక్కరు ఇంకా ఆడుకొని ఇప్పుడైతే ఇంకా అసలు బెస్ట్ బడ్డీస్ అయిపోయాం అసలు. పర్సనల్ ర్యాపో. పర్సనల్ ర్యాప్. ఇంకోటి ఏంటంటే కొంతమందితో కూర్చుంటే మీకు అసలు జీరో ఫిల్టర్స్ ఉంటాయి, లిటరల్లీ జీరో ఫిల్టర్స్ అయిపోయింది మాకు ఇప్పుడు. జీరో ఫిల్టర్స్ ఉండేవాళ్ళు ఎవరెవరు? ముగ్గురు కూడా అసలు ముగ్గురు అనే అందరం కలిసి కూర్చున్నప్పుడు ఇప్పుడు కళ్యాణ్ అనే మనిషి మీకు తెలుసు, ఫిల్టర్స్ ఉండవు మనకి. కళ్యాణ్ అసలు వెరీ నైస్ పర్సన్. నాది అదే పర్సనాలిటీ, వాళ్ళ ముగ్గురిది. మన లడ్డు కూడా మళ్ళీ విష్ణు కూడా అదిరిపోయే క్యారెక్టర్. కానీ విష్ణుని సెంట్రలైజ్ చేయటం వల్ల ఇప్పుడు నలుగురు హీరోల కింద లెక్కకు వస్తుంది తప్ప ఆ సినిమా పర్టికులర్ గా మిగతా ముగ్గురే అన్నట్టుగా లేదు. కానీ నాకు నిన్న ఒక చిన్న కుర్రోడితో మాట్లాడుతున్నప్పుడు ఎవరున్నారంటే ఎందుకో రామ్ నతిన్ క్యారెక్టర్ తగ్గింది ఈ సినిమాలో. రైట్ ఓకే. మనోజ్ అనే క్యారెక్టర్ది ఈ సినిమాలో కొంచెం కావాలనే డోస్ తగ్గించి సెంట్రలైజ్ క్యారెక్టర్ గా అశోక్ ని పెట్టారనేది ఒకటి వచ్చింది. ఓకే 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 ఓకే. ఐ థింక్ ఫిలిం ప్రొసీడింగ్ లో అలా అనిపించవచ్చు అన్న. కానీ మీకు తెలిసినట్టు ఏది ఇలా 100% అంటే ఒకటి తగ్గియాలి అని చెప్పుకునేది ఎవరు చేయరన్న. ఐ థింక్ కథకి ఏది వర్క్ అవుతుంది, ఏ క్యారెక్టర్ ఏ టైంలోకి వస్తే మనకి క్లైమాక్స్ ట్విస్ట్ లో అతను సిబిఐ ఏజెంట్. కరెక్ట్. సో ఐ థింక్ ముందు నుంచి కూడా చిన్న చిన్న లీడ్స్. ఇప్పుడు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే నిన్న ఐ థింక్ సంగీత్ చెప్పాడు ఈ పాయింట్, సంగీత కళ్యాణ్ చెప్పాడు అనుకుంటా. నారాయణ అయితే ఈ ఫిల్మ్లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు మీరు ఇప్పుడు గోవాలో లడ్డు తల మీద బాటిల్ పలగొట్టే సీన్ లో కూడా ఇంకా నవ్వుతుంటాడు కూర్చొని. సో ఆ క్యారెక్టర్ కూడా మీకు అందుకే అలా హ్యాపీగా ఉన్నాడు. కానీ సడన్ గా ట్విస్ట్ ఇద్దామని అదే అర్థమైంది. అంటే అందులో ఉన్నంత డల్ మూమెంట్ లో మ్యాడ్ 1 లో ఉన్న దానికి మ్యాడ్ 2 లో దానికి ఎంటైర్ డిఫరెంట్ దీంట్లో అనమాట. ఇంకా అట్లా రామ్ అంటే పార్ట్ 3 లో అయితే ఇప్పుడు ఫస్ట్ సంగీత అయిపోయింది, ఇప్పుడు నారాయణ థింగ్, ఇప్పుడు పార్ట్ 3 క్లైమాక్స్ మనకి ఇస్తారు. ఇంకా అదే అయ్యుండొచ్చు మేబీ, చెప్పలేదు. ఓకే, ఇప్పుడు మ్యాడ్ 3 ఎప్పుడు స్టార్ట్ అయి ఉండొచ్చు? నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ అవుతుంది ఏమన్నా, ఐ థింక్. ఇంకా అన్ని చూస్తుండే, ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ శంకర్ ఇప్పుడు రవితేజ గారితో సినిమా చేస్తున్నాడు. ఇంకా ఒక 1 year అందరు కూడా ఒక్కొక్క ఫిల్మ్స్ చేసుకుంటే బాయ్స్ ముగ్గురు సోలోగా, వాళ్ళు సోలో పడి సోలో హిట్ పడి మళ్ళీ దాని తర్వాత మ్యాట్ 3 నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తే ఐ థింక్ 2026 కళ్యాణ్ ఫాస్ట్ తీస్తాడు. మీకు తెలుసు కదా కళ్యాణ్ తీస్తాడు. బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ హార్డ్ నన్ను అడిగితే అంత ఫాస్ట్ గా రాయడం తీయడము కళ్యాణ్ చేసేది. అండ్ ప్రతిది పండుతుంది మరి చూడండి. అవును, ఏది ఊరికే పోనీడు చిన్న చిన్న డైలాగ్. కానీ ఇప్పుడు అందరూ సూపర్ ఇంకా డైలాగులు బాగుంటాయి అనే ఒక రష్ ఉన్న కళ్యాణ్కి వచ్చిందేమో అనిపించింది మ్యాట్ స్క్వైర్ లో. పర్టికులర్ గా పెళ్లి సీన్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ చిన్న డోర్ తనటం కానీ ప్రతి దగ్గర కూడా కంపల్సరీ డైలాగ్ కంపల్సరీ రాయాలి అనే దాంతో స్ట్రగుల్ అయ్యాడేమో అనిపించింది నాకైతే మధ్యలో ఉండొచ్చు. ఎందుకంటే ఐ థింక్ కళ్యాణ్ గురించి తెలియదు కానీ పర్సనలీ నేను రాశాను కాబట్టి నాకు ఆ ప్రెషర్ తెలుసు. మీరు ఒక పాయింట్ ఆడియన్స్ కి ఒక డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాక సేమ్ అదే ఆయన ఇవ్వాలి లేదా దాన్ని మించి ఇవ్వాలి. సో ఆ ప్రెషర్ అయితే ఉంది కదా, అది అందరికి ఉంటుంది అంటున్నాను. రైటర్స్ కి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు మ్యాడ్కి వచ్చినప్పుడు అవును ఎవడు తెలియకుండా నవ్వించిన దానికను మీరంతా తెలిసి మీరేదో నెత్తి మీద ఇంత పెద్ద బరువు పెట్టిన దానికి ఎంత తేడా ఉంటది. అవును, ఆ తేడా నేను గమనించాను. రైట్ అది అనిపించింది నాకు. అది ఐ థింక్ ప్రతి సీక్వెల్ కి ఉంటుంది అన్న. టిల్లు స్క్వేర్ కి కూడా ప్రెషర్ ఉండే. అవును, అంటే ప్రతి సీన్ లో ఇంకా 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 బెటర్మెంట్ చేయాలని ఒక ఫస్ట్ చేసినప్పుడు సరదాగా ఒక ఫన్ చేస్తాము. డెఫినెట్లీ పార్ట్ 2 తీసినప్పుడు అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ప్రెషర్ విపరీతంగా ఉంటుంది. తిడతారు బయట, అంటారు మళ్ళీ. అట్ ద సేమ్ టైం మీరు చెప్పిన డైలాగ్ లో అది నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్న డైలాగ్, వింటున్న డైలాగ్. అవును, కానీ ఆ పర్టికులర్ టాపిక్ లో తీసుకొచ్చి పెట్టి ఒక చిన్న బూత్ ని యాడ్ చేయడంతో ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. రైట్, అంతే. కరెక్ట్ అండి. అది చాలా పాత జోక్. అది చాలా పాత జోక్. కాలేజ్ లో చాలా మంది వేసుకున్న జోక్. అది యాక్చువల్లీ అదే హెల్ప్ అయింది, వాళ్ళు ఫస్ట్ రిలేట్ అయ్యారు. కానీ మీరు రియలైజ్ అవ్వలేదా ఇది పాత జోక్ కదా, పండిద్దా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్? లక్కీలీ నాకు తెలియదు ఆ జోక్ పాతదని. ఓ, మీకు తెలియదు? నా మైండ్ లో డౌట్ లేకుండా నేను చాలా ఫ్రెష్ గా ఆ జోక్ వినగా నవ్వి అలా చేస్తాను. ఇప్పుడు మీ పార్ట్ లో ఎన్ని పాయింట్స్ రాసుంటారు? మీరు ఎన్ని రాసుంటారు? ఎన్ని ఏదన్నా ఈ సీక్వెన్స్ లో? దేనికి? మ్యాట్ స్క్వేర్ నేనేం రాయలేదన్న. మ్యాట్ స్క్వేర్ కి ఏం రాయలేదు. పర్టికులర్ గా టిల్లు స్క్వేర్ కి బానే ఉన్నా. అంటే మోర్ ఆఫ్ డైలాగ్స్ టిల్లు స్క్వేర్ కి. అదే మోర్ ఆఫ్ డైలాగ్స్ అండ్ 2-3 స్క్రీన్ ప్లే పాయింట్స్ అలా. సూపర్. అయితే సడన్ గా నాకు తెలిసింది,
సడన్ గా హీరో అయిపోయావట, హీరో క్యారెక్టర్ చేస్తున్నారట. ఒక మ్యూజిక్ వీడియో చేస్తున్నా, అది ఒక 7-8 minutes ఉంటుంది. గద్దర్ గారు మ్యూజిక్ వీడియో 9 minutes 10 minutes ఉండదు, బట్ దానికి ఏదో ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది ఉందన్న, ఉండింది గద్దర్ గారు, గ్రేట్ గద్దర్ గారి మీద. నిజంగా చాలా అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చిందన్న ఆపర్చునిటీ. అంటే వాళ్ళు మన డైరెక్టర్ వాళ్ళ గ్రూప్ అంతా ఇంకా లాస్ట్కి ఎలా చేయాలి, ఎవరు దొరకట్లేదు అన్న ఫేజ్లో నాదో చిన్న రీల్ ఎవరు పంపించారంట మన మ్యాడ్ది. సో అలా స్టార్ట్ అయిందన్న. అద్భుతమైన ఐడియాలజీ వాళ్ళది, పాట కూడా బాగుంటుంది. వెళ్ళి మొన్న ఏటూరు నగరం ఫారెస్ట్ లో షూట్ చేశాను. అయిపోయిందా షూటింగ్ కూడా? ఆల్మోస్ట్ అండి, ఇంకో 1 day ఉంది. ఆ 1 day ఇక్కడ హైదరాబాద్ లో చేసుకుంటే. నాకు తెలిసి జుట్టు వల్ల నీకున్నంత అడ్వాంటేజ్ ఇంకెవరికి రాలేదేమో. లక్కీ. గద్దర్ గారు మీరు నాకు సీన్ చూపించారు కదా, అవునన్నా, అసలు నాకైతే నిజంగా గద్దరేనా అన్నట్టుగా అనిపించింది. మీకు అనిపించిందంటే ఇంకా అది డెఫినెట్ గా చాలా చాలా బాగా. థ్యాంక్ యూ. అంటే పర్ఫెక్ట్ గా భలే యాప్ట్ గా మంచి నటుడిని ఎన్నుకోవటం కూడా ఒక కథకి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అన్న, నాకు అనిపించింది. అదే దాన్ని మేకప్ వేయొచ్చు, అరే దానికి ఒక చిన్న ప్రాస్థెటిక్స్ చేయొచ్చు, కానీ ఇలా న్యాచురల్ గా ఉన్న దానికి అవును చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. కూర్చుందన్న అక్కడ. అంటే టు బి వెరీ ఆనెస్ట్, నాకు అక్కడికి వెళ్ళే వరకు నాకు డౌట్ ఉండే నేను ఎలా చేయగలుగుతాను, ఎందుకంటే నాకు మొత్తం సిటీ సరౌండింగ్ లో పెరిగిన మనిషిని. కరెక్ట్. అసలు విలేజ్ ఇంత కూడా తెలుసు, కానీ ఒక వెకేషన్ పోయినంత వరకు తెలుసు విలేజ్ గురించి. సో నాకు చాలా డౌట్ ఉండే అనమాట, ఎలా చేయాలి, ఎలా చేస్తాను అంటే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. గద్దర్ గారి వీడియోస్ చూడడం, ఆర్టికల్స్ చదవడం, అన్ని చూసి బాడీ లాంగ్వేజ్ చూస్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ టైం ఎవరైతే వాళ్ళ క్రూ ప్రొడ్యూసర్లు చూడంగానే వాళ్ళు నాకు తెలిసిపోయింది వాళ్ళ ఫేస్లో, వాళ్ళు చాలా జెన్యున్ గా అసలు జూనియర్ గద్దర్ అనేస్తున్నారు. అక్కడ ఊర్లో ఉన్న మనుషులు ఎవరైతే గద్దర్ గారితో టైం స్పెండ్ చేస్తారో వాళ్ళందరూ వచ్చి ఇమోషనల్ అయిపోతున్నారు నాతోటి. మాకు అతనే గుర్తొచ్చేస్తున్నారు అని లిటరలీ ఇమోషనల్ అయిపోతున్నారు, పాటలు పాడేస్తున్నారు వచ్చి. వాళ్ళు అప్పుడు చేసిన స్టోరీస్ చెప్తున్నారు నాకు. ఒక 20 మంది నాకు చెప్పంగానే గద్దర్ గారి బెస్ట్ ఫ్రెండ్ వచ్చి అతను ఇమోషనల్ అయిపోయారు. లిటరలీ అతను ఏడ్ చేశారు, ఎందుకంటే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటుందని. అవునవును, అంతే. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఓకే లుక్ వర్క్ అయింది, మన హోల్ ఫిజికాలిటీ వర్క్ అయిందంటే. మీరు తల కిందగా ఉంచటం అన్ని కూడా ఆయన స్టైల్ ని కరెక్ట్ గా దింపిన ఫీలింగ్ ఉండింది నాకు అది చూసిన. కొన్ని వీడియోస్ తోటన్నా అండ్ కొన్ని వాళ్ళని అడిగి అంటే ఏం చేస్తుండే, ఎలా మాడుతుండే, చిన్న చిన్న కాన్వర్సేషన్ లో ఏదన్నా మనం పిక్ చేసుకోగలితే అన్నట్టు. ఏదన్నా మర్చిపో ఒక డైలాగ్ ఏదైనా చెప్తారా సరదాగా? గద్దర్ పాట అన్న మొత్తం పాటే మధ్యలో మాంటాజెస్ పాట ఉంటాయి అనమాట. ఓకే. సో ప్రత్యేకంగా డైలాగ్స్ ఏం రాసుకోలేదు వాళ్ళు దాంట్లో. ఓకే. మీరు యాజ్ ఎ రైటర్ కాబట్టి మీరు ఎక్కడన్నా దీనికి ఇది పెడితే బాగుంటుందని అట్లా ఏం సలహాలు సూచనలు ఇచ్చానండి? అంటే మోర్ ఆఫ్ మన మేకింగ్ మీదైనా మంచి కొలాబరేటివ్ ఎఫర్ట్ అనమాట, మన డిఓపి అయినా డైరెక్టర్ అయినా. సో మంచి అందరం కలిసి నీట్గా చేసుకున్నాం అనమాట అది. ఓకే. ఇప్పుడేంటి దీని తర్వాత మంచి ఆపర్చునిటీస్ వస్తే హీరోగా కూడా వెళ్ళే ఛాన్సెస్? డెఫినెట్లీ చేద్దామన్నా, మనకి ఎంజాయ్ చేసే ఇదే కదన్నా. డెఫినెట్లీ ఇప్పుడైతే ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఆడియన్స్ మీరు అన్నట్టన్నా అంత లవ్ ఆడియన్స్ ఇచ్చారంటే అది 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 ఏంటో కూడా నాకు తెలియదు అన్న. ఇంటర్వ్యూ మధ్యలో నేను ఒక వీడియో వేస్తాను, థియేటర్ లో మీరు రాగానే ఆడియన్స్ మొత్తం టర్న్ అయ్యి అయితే మీకు సితారా ప్రొడక్షన్ హౌస్ మా ఇల్లు, ఇంకా మీ ఇల్లు, మీ ఇంట్లో మీ పెద్ద మనిషి గట్టిగానే మాట్లాడుతున్నాడు మీడియాపై మీద అభిప్రాయం అంటే ఇప్పుడు వంశన్న గురించి మనకు తెలిసిందన్న, వంశన్న మెంటాలిటీ అనే ఏదన్నా. ఐ థింక్ వంశన్న మాట్లాడింది నేనైతే అగ్రీ చేస్తానండి ఒక విషయం అబౌట్ ద రివ్యూస్ ఆర్ వాట్ ఎవర్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే నేను అది ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయ్యాను ఫస్ట్ డే. ఎలాగా? వంశన్న ఎక్స్పీరియన్స్ అయింది, అన్న మాట్లాడింది. ఇది మార్నింగ్ కొన్ని రివ్యూలు వచ్చాయన్న. నేను ఫస్ట్ షో వెళ్ళలేకపోయాను, మన ఫంకీ షూట్ లో ఉన్నాను. ఓకే. సో ఫుల్ టెన్షన్ ఎలా ఉంటుంది మనకు తెలుసు. రిలీజ్ రోజు రివ్యూస్ లో సెకండ్ హాఫ్ అదని ఏదో కొంచెం చిన్న రాశారు. ఇలా నాకు అర్థం కాదు, మా వాళ్ళకి అందరు కాల్ చేస్తున్నాను, ఏడీస్ కి అందరికి. వాళ్ళు ఇంకా షోలో ఉన్నారు. షో అయిపోయినాక మన డైరెక్షన్ టీమ్ లోంచి నేను చాలా ట్రస్ట్ చేసే అతను ప్రణయ్ ఏదన్నా చెప్పేస్తాడు. ప్రణయ్ చేస్తే అదిరిపోయింది అన్నాను, బ్లాక్ బస్టర్ కొట్టేసామన్నాను. మళ్ళీ అదేంటి ఇలా రివ్యూలు అంటే ఏం రివ్యూ అన్నాను, సెకండ్ హాఫ్ ఇలా అంటే సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు అన్నాను. నేను నైట్ వెళ్ళాను మన థియేటర్కి, శ్రీరాములు థియేటర్కి వెళ్ళాను. నేను అసలు సెకండ్ హాఫ్ అసలు అంత ఎంజాయ్ చేయడము లాస్ట్ చూసి తెలుసుకోరు. కామెడీ సినిమా అంత ఎంజాయ్ చేస్తారన్న. పడి మన సునీల్ గారి ఎపిసోడ్స్ అయినా,
మళ్ళీ ఫాదర్ ఎపిసోడ్స్, మళ్ళీ బాయ్స్ కూర్చుని ఎపిసోడ్స్, ఇవన్నీ కూడా చైర్ల మించి పడి నవ్వారట. నేను చూసాను, నేను చైర్ల మించి పడి నవ్వారు ఒక సీన్కి అయితే. అదే అదే. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇదంతా కాదు, ఆడియన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు, ఈ రాయడము ఇదంతా కూడా నాకు అసలు ఇంకా ఐ థింక్ ఇంకా పట్టించుకోదేమో అనిపించింది నాకు ఒక పాయింట్ తర్వాత. యాక్చువల్లీ అన్లెస్ ఐ హ్యావ్ టు యాడ్ దిస్, ఎందుకంటే పట్టించుకోవద్దు అంటే అన్లెస్ ఇట్ ఇస్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ ఆర్ అంటే ఆ హోదా ఉన్న జర్నలిజం కి ఒక వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ చేసే వాళ్ళు, అంటే స్ట్రైట్ గా నేను జర్నలిజం ని ఫాలో అయ్యి రివ్యూ రాస్తున్నాను వాళ్ళ రివ్యూస్ ఈ పట్టించుకుని నాకు అర్థమైంది. ఆ రోజు నాకు పర్సనల్గా అర్థమైంది. ఓకే, కానీ మేము కూడా రివ్యూస్ చెప్పాం కదా, మరి చెప్పానండి, మీ రివ్యూ చూసాను నేను. మీరు ఇప్పుడు నా ముందు ఉన్నారని కాదు కానీ మీకు ఫోన్ లో కూడా చెప్పాను, కాల్ చేశాను. అవును, మీరు ఎగ్జాక్ట్ ఉన్న రివ్యూ ఉన్నట్టు ఇచ్చారన్న. అదే అదే నాకు అదే అనిపించింది మూవీ గురించి. అండ్ ద మూవీ వర్క్. యా, ఆఫ్టర్ అదే ఆ మూవీ వర్క్ అయిన దాని గురించి కూడా ఆఫ్టర్ 10 days కరెక్ట్. ఇప్పుడు డిస్కషన్ ఎందుకు అది ఇప్పుడు ఎట్లాగూ రెగ్యులర్ ప్రొడ్యూసర్, సంవత్సరానికి 5-6 సినిమాలు చేసే ఒక ప్రొడ్యూసరు అనవసరంగా మీడియాతో గొడవలు పెట్టుకుంటున్నాడు అనే ఫీలింగ్ బయట మాట్లాడుకుంటున్నారు. ఓకే ఓకే ఓకే. అంటే నీకు సంబంధమే లేని విషయం, అవును, బట్ మీరు చేసిన ఒక సినిమాకి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించి నాగవంశీ మాట్లాడుతున్న దాని గురించి మీ టీం ఏమనుకుంటున్నారు? వీడు డెఫినెట్లీ ఇన్ సపోర్ట్ అని, ఎందుకంటే వంశన మాట్లాడింది కూడా మేమందరం ఫీల్ అయింది. సో ఇట్స్ మీరందరూ జెన్యున్ గా ఫీల్ అయింది ఆయన నేనైతే ఆయన, ఎందుకంటే ఐ కాంట్ టాక్ ఫర్ అదర్స్ బికాస్ ఐ డోంట్ నో. నేను జెన్యున్ గా ఫీల్ అయింది ఏంటంటే అంత ఎంజాయ్ చేసే సినిమా గురించి ఎందుకు రివ్యూలు రాశారు అని అది నాకు అనిపించింది. ఇప్పుడు మీరు రివ్యూ చెప్పారు ఒకటి, మీరు ఏం చేశారు, ఈ ఫిలిం ఇలా ఉంది, ఇది ఉంది, పార్ట్ 1 ఇలా ఉండే, పార్ట్ 2 ఇలా ఉంది, కామెడీ ఇక్కడ బాగుంది, ఈ క్యారెక్టర్స్ బాగున్నాయి, మీరు ఒక డైసెక్షన్ అది అంటే మీకు అనిపించింది. అండ్ ఇప్పుడు ఆడియన్స్ లవ్ చేసే ఫిలిం లవ్ చేయట్లేదు అని చెప్పడం వాట్ ఎవర్ అది రాంగ్ అనిపించింది నాకు. బికాస్ నేను టెన్షన్ పడ్డా అన్న మార్నింగ్ అంతా. అదే అదే. సో నాకు పర్సనల్ ఎఫెక్ట్ అయ్యాను నేను. అదే అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కూడా అంటే అంత ఎఫెక్ట్ అయ్యేది ఉంటుందా అంటే ఉంటది అని చెప్పి మీరు చెప్తుంటే నాకు తెలుస్తుంది. ఎవరికి పెయిన్ వస్తే అంతే కదా, వాళ్ళకి తెలుస్తుంది. నాకు ఓకే వాళ్ళకి పెయిన్ వచ్చిందా అంటే ఆ పెయిన్ నేను అనుభవించాను కదా. కరెక్ట్. అలాంటప్పుడు నాకు తెలియదు. జీవి గారు రివ్యూ రాశారు, చాలా చాలా కరెక్ట్ రాశారు జీవి గారు రివ్యూ. జీవి గారు ఇప్పుడు దాకా నేను రెస్పెక్ట్ చేసే జర్నలిస్టులు మీరైనా జీవి గారు అయినా, ఎందుకు అంటే ఇట్స్ నాట్ దట్ మనకేదో బాండ్ ఉందంటే, బాండ్ ఎందుకు ఉంది అంటే బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ దట్ ఐ హ్యావ్ టువర్డ్స్ యూ ఆర్ జీవి గారు. క్రాఫ్ట్ మీదైనా వాళ్ళకి ఎలా సినిమాలు ఎలా జడ్జ్ చేయాలో తెలుసు, దాని గురించి. ఓకే, సూపర్. అయితే మన నెక్స్ట్ ప్రయాణం ఎటువైపు, నెక్స్ట్ ఏమేం జరుగుతుంది నీ దగ్గర? నెక్స్ట్ ఫంకీ అవుట్ జరుగుతుందన్న. అండ్ మన అనుదీప్ అన్న టీంలోనే ఇంకో డైరెక్టర్ ఉన్నాడు, శంకర్ అని, అతనిది ఒక ప్రాజెక్ట్ ఉంది. అండ్ ఇప్పుడు కరెంట్లీ కొంచెం వెయిట్ చేస్తున్నాను, ఏం సైన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మంచి ఫిల్మ్స్ చేద్దామని. ఇంకా ఇప్పుడు అనుదీప్, కళ్యాణ్ శంకర్, మీకు సంబంధించిన సిద్ధు జొన్నలగడ్డ, ఈ బ్యాచ్లో ఇంకెంతమంది డైరెక్టర్లు పుడుతున్నారు త్వరలో? చాలా మంది పుడుతున్నారు ఇప్పుడు. మ్యాడ్ స్క్వేర్ పనిచేసిన డైరెక్షన్ టీమ్ లో ఒక ముగ్గురు, అంటే పార్ట్ 1 నుంచి ఉన్నారు, పార్ట్ 2 కూడా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ముగ్గురు స్టార్ట్ చేస్తారు, ప్రణయ్, వినీల్, కార్తిక్. ప్రణయ్ నాకు తెలుసు, ప్రణయ్ తెలుసు కదా. ప్రణయ్ అసలు ఇన్సేలీ టాలెంటెడ్. అండ్ అదే ఇంకా నేను అదే మాడుతుండే, ప్రణయ్ ఇంకా నువ్వు స్టార్ట్ చేసేయాలి సినిమా అంటే అయిపోతుందన్న, ఆల్ గుడ్ అని చెప్పాడు. అంటే వీళ్ళకి ఆల్రెడీ మ్యాడ్ 1, మ్యాడ్ 2 చేసి జెన్యూన్గా ఈ ప్రొడక్షన్ హౌసెస్తో మంచి టచ్ ఉంటుంది, వాళ్ళకి ఈజీగా ఉంటుందేమో. అవునండి, టచ్. ఇంకోటి వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు కూడా కదన్నా. సో అండ్ వాళ్ళ వర్క్ ని ఇప్పుడు వంశన్న గురించి తెలుసు మీకు, అతను దగ్గరుండి ఫిల్మ్ కు ఉంటారు, ఏదో ఉన్నాము అలా కాదు కదన్నా. He's not a cashier. He's a proper producer. He's a proper producer. అందరు ప్రొడ్యూసర్ అంటే జనరల్లీ డబుల్ పెట్టే అతను అనుకుంటారు, కానీ ప్రొడ్యూసర్ ఇస్ సమ్మన్ who executes the whole process and a creative point of also. Creative point of view నుంచి వచ్చే పర్సన్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్ జాబ్. రైట్. సో వంశాన్ని కూడా దగ్గర నుంచి చూస్తారు కాబట్టి డెఫినెట్లీ. ఇప్పుడు నాకు తెలిసి రైటర్స్ అందరూ బాగా కొంచెం రాయగలిగిన వాళ్ళు, ఆడియన్స్ పల్స్ పట్టుకోగలిగిన వాళ్ళు అందరూ కూడా డైరెక్టర్లు అవుతున్నారు. నాకు తెలిసిన రవి కానీ, యాంటోనీ కానీ, ఇప్పుడు గద్దర్ గారు కానీ ఎప్పుడు డైరెక్షన్ మైక్ పట్టుకుంటున్నారు. చేద్దామని అది కూడా ఐ థింక్ ఇట్ విల్ టేక్ ఇట్స్ కోర్స్, బట్ ఐ విల్ డెఫినెట్లీ డైరెక్ట్ ఫిలిం. ఆల్రెడీ స్టోరీ కూడా రాస్తున్నాను, ఇప్పటికీ యాక్టింగ్ కంటిన్యూ చేద్దాం అన్నట్టు. ఓకే, అయితే ఇప్పుడు ఇన్ని పడవల మీద కాళ్ళు పెడుతున్నాము, ఇలా చేయకూడదు, నువ్వు ఏ పని చేయాలో నువ్వు అదే చేయాలి అనే ఒక సిస్టము చాలామంది దగ్గర మన దగ్గర చూస్తుంటాం. కరెక్ట్. మీరు ఇదే అని స్టిక్ అవుట్ చేయండి అని చెప్తూ ఉంటారు. కరెక్ట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో
నిన్ను అలా ఏం కాదు, నువ్వు చేసేదే కరెక్ట్ అని ఫోర్స్ఫుల్గా నీ వెనక మేము ఉన్నామని చెప్పి చెప్పేది ఎవరు? ఓకే. ఇలా చేయొద్దు, నువ్వు ఏదో ఒకటే చేయమని చెప్పేది ఎవరు? అంటే జెన్యున్లీ నేను ఫస్ట్ నాకు వాయిస్ ఉంటుంది కదన్నా, నాకు అర్థమైంది ఏంటంటే ఆర్ట్ డైరెక్షన్ అయినా రైటింగ్ అయినా మీరు అన్నట్టు ఒక ప్యాషన్ తోటి ఒక ఎంజాయ్మెంట్తో చేశాను. బట్ రైట్ నౌ నేనే నాకు ఏం చెప్పుకుంటున్నానంటే ఇప్పుడు యాక్టింగ్ వర్కౌట్ అయింది అండ్ ఆడియన్స్ అంత లవ్ చేస్తున్నారు అండ్ అది కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ ఐఎమ్ గెటింగ్, నాకు లోపల అర్థమవుతుంది కదా, ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ యాక్టింగ్. ఓకే. సో కంప్లీట్లీ నాకు అది మైండ్లో ఏమైందంటే, ఎందుకంటే ఇప్పుడు నౌ దట్ ఐ హావ్ ఫౌండ్ మై స్పేస్ స్పాత్, వేరే టాలెంట్స్ ఉన్నా కూడా ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ ఐ షుడ్ రియలీ ఫోకస్ ఆన్ అండ్ ఓన్లీ ఆన్ దట్. ఎందుకంటే బికాస్ ఒక యాక్టర్కి ఉండే ఆ అద్భుతం, కరెక్ట్, నువ్వు ఎంత వర్క్ చేసినా ఎవరికి తెలియదు, అస్సలు తెలియదు అన్న. కానీ నీకు అన్ఫార్చునేట్లీ నీకు తెలియకుండానే నీకు ఆ స్క్రీన్ షేర్ చేసుకునేది వచ్చింది, నిన్ను ఒక పెద్ద స్కేల్లోకి తీసుకెళ్లేది అని వచ్చినప్పుడు కంప్లీట్లీ కళ్యాణ్ మిమ్మల్ని గుర్తించడం అవన్నీ రావటం అనేది పెద్ద విషయం. అవును, ఎవరు సజెస్ట్ చేయట్లేదు, కానీ ముందు యాక్టర్గా నువ్వు ఇంకా కూడా ఇంకొక 50 సినిమాలు చేసుకునే అంత దమ్ము స్కోప్ ఉండింది కాబట్టి కరెక్ట్ అన్న, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, దీన్ని ఎంజాయ్ చేసుకుంటా మిగతా పనులు చేసుకుంటే అంతే కదా, యు ఆర్ మోర్ దెన్ హ్యాపీ అనేది నా ఫీలింగ్. కరెక్ట్, మీరు 1000% కదా మీరు చెప్పిన పాయింట్, కంప్లీట్లీ నాకు అనిపించింది అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ వాట్ ఇస్ రైట్. అక్కడ దెర్ ఈస్ అ మనీ, దెర్ ఈస్ అ వాల్యూ, దెర్ ఈస్ ఎ స్కోప్ ఆఫ్ హ్యాపీ పడుకోవచ్చు, ఇంటికి వచ్చి పెట్టుకోవచ్చు అనేది నా పాయింట్. కరెక్ట్ అన్న, వాట్ ఐ అబ్జర్వ్ ఆల్సో, యాక్టింగ్ చేసి ఇంటికి వస్తాం కదన్నా, హ్యాపీ చిన్నపిల్లలా పడుకుంటాను నేను. అదే ఆ రోజుకి ఇంకా అమ్మాయి అయిపోయిందని పడుకొని మళ్ళీ ఫ్రెష్గా మార్నింగ్ 5:30కి లేచి అది ఆటోమేటిక్ రెడీ అయిపోతుంది. కొన్ని పనులు ఇప్పుడు వెళ్ళాలి అంటే వెళ్ళబుద్ది కదా అప్పుడప్పుడు, నీకు కూడా ఎనీథింగ్. కరెక్ట్ కరెక్ట్. నాకు ఏంటంటే ఇంకా ముందే లేచేస్తాను, 4:30కి మెలకు వచ్చేస్తుంది, మెల్లిగా ఏదో కాఫీ తాగి అలా షవర్ తీసుకొని. సో ఐ అండర్స్టూడ్, ఓకే దిస్ ఇస్ సంథింగ్ ఐ పర్సనలీ ఐ థింక్ ఐఎమ్ డెస్టిన్డ్ టు డూ ఇన్ లైఫ్. జాపనీస్ కాన్సెప్ట్ ఇకిగాయ్ అని ఉంటుంది. అవును, ఇకిగాయ్. సో ఐ థింక్ ఇప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇది ఐ థింక్ దిస్ ఇస్ వాట్ గాడ్, అంటే ఇక్కడ నువ్వు ఎర్త్లో చేయాలి అని దేవుడు ఫిక్స్ అయింది, ఇది అని అలానే అయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది నీ బాడీ రోజు రెగ్యులర్గా, నీ లైఫ్ స్టైల్ ఏంటి? లైఫ్ స్టైల్ షూటింగ్ బట్టి టైమింగ్ బట్టి లేస్తానన్న, షూట్ టైమింగ్ లేనప్పుడు ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకుంటూ రాసుకుంటూ, అండ్ ఇప్పుడు దాకా బికాస్ ఐ వాజ్ ఆల్సో రైటింగ్ అండ్ ఆల్ దాట్, ఇప్పుడు యాక్టింగ్ ఇంకా సీరియస్ తీసుకుంటున్నా కాబట్టి ఐ స్టార్ట్ వర్కింగ్ అవుట్ నౌ రీసెంట్లీ. కొంచెం డైట్ ఇవన్నీ సార్ట్ చేసుకుంటాను, అంటే మీరు చెప్పినట్టు ఫోకస్ ఆన్ దాట్, వేరే ఏం పెట్టుకోకపోతే ఇప్పుడు దీనిలో చేయొచ్చు ఫోకస్. రైట్. సడన్గా నథింగ్ అనుకున్న ఒక కొడుకు ఏదో ఉన్నాడు, ఏదో చేసుకుంటున్నాడు అని వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న అమ్మ నాన్నలకి సడన్ సర్ప్రైజ్ లాగా నీ సక్సెస్ ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు, అండ్ ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ రిలాక్స్ అయిపోయారు. ఇంకా మావాడు సెటిల్ అయిపోయాడులే అండ్ రిలాక్సేషన్, అది యాక్చువల్లీ హ్యాపీనెస్ కంటే ఎక్కువ. ఎందుకంటే హ్యాపీ అనేది ఒక ఇమోషన్, అప్పటికప్పుడు ఫీల్ అవుతాం కదన్నా, కానీ ఇదేంటంటే ఇంకా వాళ్ళకి ఆ ట్రబుల్ వెళ్ళిపోయింది మైండ్ నుంచి. ఏ పేరెంట్స్కైనా అదే ఉంటుంది కదా, నా కొడుకు ఏదో దాంట్లో సెటిల్ అవ్వాలి. ఇక్కడ ఏమైందంటే బై గాడ్స్ గ్రేస్ మనం నచ్చిన దాంట్లో సెట్ అయ్యామంటే వాట్ ఎవర్ టచ్ వుడ్, అండ్ సో వాళ్ళకి ఇంకా వాళ్ళు చేసుకోరా, ఇంకా నీ పని చేసుకో అన్నట్టు. ఇది ఒకటి నేను ఆడియన్స్కి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, చూశారు కదా, తల్లిదండ్రుల సెట్ అయ్యి మా పిల్లాడు లైఫ్ సెటిల్ అయింది అనుకుంటేనే ఏ తల్లిదండ్రులకైనా హ్యాపీ. ఇంజనీరింగ్ కాలేజీలో అల్లర్చిల్లరగా తిరిగిన ఈ యాంటోనీ చాలా మంచి కుర్రోడు, అలా మా అమ్మ నాన్నల్ని చాలా హ్యాపీ చేశాడు. మీరు కూడా చదువుకుంటే ఎన్ని గొడవలు చేసినా మీ అమ్మ నాన్నలు కూడా హ్యాపీ చేయాలి. పర్టికులర్గా ఈ పాయింట్ చెప్పడం కోసం ఇక్కడ ఒక చిన్న మీకు చెప్తున్నాను ఆడియన్స్కి. ఓకే, అయితే ఎంత డబ్బులు ఇంటికెళ్ళి మీ అమ్మకి ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చావు? అంత ఇచ్చావు? ఫస్ట్ టైం ఇచ్చింది సురేష్ ప్రొడక్షన్స్ చెక్ అని ఆర్ట్ డైరెక్టర్ లాగా వచ్చినప్పుడు 15,000 చెక్, అది ఫస్ట్ పేమెంట్. సో అంటే ఫస్ట్ టైం మీరు డబ్బు చూసి ఫస్ట్ టైం నేను నా ఓన్గా, అంటే ముందు ఏదో చిన్నగా అలా ఎర్న్ చేశాను, కానీ ఫస్ట్ టైం ఒక రెప్యూటెడ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆ చెక్ తీసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు దాని మీద సురేష్ ప్రొడక్షన్స్ అని రాసి ఉండము, అది అసలు వేరే హై మూమెంట్ అనమాట మా ఇంట్లో కూడా. అంటే ఎస్పీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ కదా, బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ తెలుగు సినిమా అనగానే గుర్తొచ్చే వన్ ఆఫ్ ది బెస్ట్ మెయిన్ ఇది. సో అప్పుడు ఫస్ట్ అది
ఆ చెక్ ఇంకా మా మమ్మీ అలాగే పెట్టుకున్నారు, దాన్ని క్యాష్ చేయలేదు. ఓ అది మా మామ డ్రావర్ లో పెట్టుకున్నారు. ఇంకా అది క్యాష్ కూడా చేయలే మరి, అప్పుడు అది క్యాష్ మరి మిస్ అవుతుంది కదా. పర్లేదు, ఇంకా వాళ్ళకి అదొక సెంటిమెంట్. ఓకే, ఫస్ట్ మా వాడు తెచ్చి ఫస్ట్ మామిడి చెక్ ఉండాలి, రామానాయుడు గారి ఇంట్లో నుంచి తెచ్చాడు అది. ఓకే, అయితే వీళ్ళని అడిగాండి ఇచ్చేస్తారు మీకు డబ్బులు, అదేం ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ గొడవలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు నేను గొడవల దగ్గరికి వస్తానంటే ఇది ప్రజెంట్ సినారియోలో ఇది అవుతుంది, చాలా గట్టిగా అవుతుంది, ఇంతటితో కూడా వదిలిపోదు. ఓకే, ఇక్కడ నాగవంశీ గారు ఏ పర్టికులర్ పర్సన్స్ గురించో పేర్లు పెట్టి అంటే తప్పులేదు, కానీ ఇతనికి ఎవరెవరు అన్యాయం చేస్తారో వాళ్ళు చేయటం తప్పులేదు, కానీ ఎంటైర్ మీడియా సిస్టమ్ అంటాం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఐ థింక్ అంటే వంశాన్ని డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా చెప్పారు కదా. అయితే చెప్తుంది ప్రాబ్లం ఇదే. ఓకే, దిస్ ఈస్ నాట్ ఎ సినిమా. ఓకే, ఇది మీరు పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు యాజ్ అ మీడియా ఈజ్ ఆల్సో చాలా, ఇప్పుడు మాలాంటి వాళ్ళు 100 మంది సూపర్గా ఉందని చెప్పి రాసుకున్నాం. తర్వాత కూడా వీళ్ళు చాలా కలెక్షన్స్ తీసుకొస్తున్నారని, లేకపోతే మీరు 50 కోట్లు వస్తేనో 70 కోట్లు వచ్చిందంటేనో ట్వీట్లు వేసాం. అంటే మేము అబద్ధం చెప్పినట్టు కాదు కదా, మేము ప్రొడక్షన్ హౌస్ని సపోర్ట్ చేసినట్టే కదా. వీఆర్ ఆల్సో జర్నలిస్టులు కదా. జర్నలిస్టులు అందరిని ఎందుకు తిడుతున్నారు అంటున్నా నేను, నా పాయింట్ అది. ఓకే, ఓకే, అంటే టు బి ఆనెస్ట్, ఇప్పుడు నేను ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఇన్ అ పొజిషన్ టు కమెంట్ ఆన్ వాట్ వంశన్న చెప్పింది. ఎందుకంటే అతను డెఫినెట్లీ దీనికి ఆన్సర్ వంశన్న ఇస్తారు నెక్స్ట్ వచ్చి, ఇఫ్ బికాస్ ఐఎమ్ షూర్. లేదా మీరు డెఫినెట్గా చెప్పండి, మీరు డెఫినెట్గా మీరు కనుక వంశీ గారిని కలిస్తే, నేను ఇలా పలానా శివమల్లాల్ అనే ఒక జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీ రైజ్ ద క్వశ్చన్ లైక్ దిస్. ఈ క్వశ్చన్, ఈ పర్టికులర్ క్వశ్చన్లో మాత్రం అతను మాట్లాడాడు. చాలా మంది మీకు సపోర్ట్ చేసి, చాలా మంది బాగుందని చాలా మంది చేస్తే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు జర్నలిస్టిక్ ఫెటర్నిటీలో ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు తక్కువ అయ్యారు అనే ఒక పాయింట్ అని అడుగుతున్నారు. మీరు చెప్పేదేదో డైరెక్ట్గా ఫైట్కి దిగేశారు. కరెక్ట్, దిగినప్పుడు కరెక్ట్గా ఇదే ఫైట్ నాది అని చెప్పి చెప్తే అయిపోతుంది కదా. బట్ ఐ థింక్ మీకు వంశన్న గురించి తెలుసు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. 100% మీరు అడుగుతారు, వంశన్న విల్ గివ్ పర్ఫెక్ట్ రిప్లై అన్న దానికి, వాట్ ఎవర్. ఎందుకంటే చెప్పమని చెప్తున్నా, ఇంటెంట్ టు ఇట్ టు బి ఫర్ ఎవ్రీవన్, బట్ అది అలా ప్రొజెక్ట్ అయి ఉండొచ్చు బికాస్ ఆఫ్ నాట్ టేకింగ్ అ పర్టికులర్ నేమ్, అంటే ఇదే వీళ్ళ వల్లనే హర్ట్ అయ్యాను నేను చెప్పాలి. అంత డిస్కషన్ చేసుకున్నప్పుడు దెన్ వాళ్ళ పేర్లు చెప్పేస్తే మిగతా వాళ్ళు 98 మంది ఫీల్ అవ్వరు, హర్ట్ అవ్వరు. మిగతా ఐ థింక్ నోయింగ్ వంశన్న, హీ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ టాక్ వెనెవర్ ద క్వశ్చన్ ఇస్ రేస్డ్, చెప్తారు అతను. అంటే ఏం లేదు, ఇక్కడ మీడియా అయినా ప్రొడక్షన్ హౌస్ అయినా విన్ విన్ సిచ్యువేషన్, అంతే కదా, కోఎగ్జిస్టెన్స్లోనే పని చేసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు దానికి పోయి అంటంటలో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈయన ఎవరో ఇద్దరు అన్న సంగతి మాకు తెలుసు, బయట ప్రపంచానికి తెలియదు. కరెక్ట్. కానీ బయట ప్రపంచం మొత్తం కూడా ఈ జర్నలిస్టులు అందరూ కలిసి ఏదో చేశారనుకుంటున్నారు. రైట్, అందరి మీద బ్లేమ్ వస్తుంది. రైట్. అప్పుడు మీ పిఆర్ తప్పేం లేదు, మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు మాట్లాడే దానిలో క్లియర్గా మాట్లాడితే సరిపోతుంది అంటున్నాను. ఓకే, 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 ఐఎమ్ జస్ట్ అ సజెషన్, రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దెన్ ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం కూడా ఒక జర్నలిస్ట్గా నువ్వు మ్యాట్ టీమ్ని ఎలా ఇంటర్వ్యూ చేస్తావు అనే మాట నాకు రాకూడదు. ఓకే, నా పాయింట్ మీకు చెప్తున్నా. రైట్, అర్థమైంది. మా ఫెటర్నిటీలో అంటారు, మనం ఒక కులంలో ఒక డెఫినెట్లీ ఊర్లో ఒక వీధిలో ఉంటున్నప్పుడు ఆ వీధి అంతా కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. అవును, అది నేను డెఫినెట్గా నా జర్నలిస్టుల కులాలని, నా జర్నలిస్టులని నేను డెఫినెట్గా నేను సమర్థించుకుంటాను. అది పాయింట్, వీళ్ళు పర్టికులర్గా ఈయన తప్పు జరిగిన దగ్గర ఈయన ఖచ్చితంగా ఇది జరిగిందని చెప్తే తప్పేం లేదు. కరెక్ట్. కాకపోతే స్పెసిఫై చేయమంటున్నా. కరెక్ట్. ఇప్పుడు నేను చేయని తప్పుకి నువ్వు నన్ను అన్యాయంగా తిట్టినట్టుగా నేను ఫీల్ అవ్వకూడదు కదా. అది ఇప్పుడు నీకు నాకు ఎంత హెల్దీ రిలేషన్ ఉంది. అవును, కరెక్ట్. బట్ నువ్వు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ వంశన్న వైపు నుంచి నేను తీసుకుంటాను కరెక్ట్ అని చెప్తున్నావు. దట్స్ యువర్ పాయింట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ, నీ పాయింట్ నాకు క్లియర్గా చెప్పావు. నేను ఆ రోజు ఫీల్ అయింది అబౌట్, అది కూడా మీరు కరెక్ట్గా మాట్లాడారు. కరెక్ట్. ఇంత క్లియర్గా మాట్లాడితే దానికి వాల్యూ ఉంటుంది. కరెక్ట్, కరెక్ట్. నేను మీకు చెప్పాను కూడా, ఇప్పుడు జీబీ గారు రాసిన రివ్యూ చదివాను నేను. అండ్ అబ్సల్యూట్లీ నాకు ఆన్ పాయింట్ అనిపించింది. ఐ రెస్పెక్ట్ హిమ్. లాస్ట్ 25 years గా జీబీ గారిని నా కళ్ళతో ఆయన ఎంగేజ్ లో ఎంత కష్టపడేవారో. ఫ్లాపీలు ఉంటాయి కదా. అవును, ఫ్లాపీలతో ఒక ఫోటోని కాపీ చేసి ఐడిల్ బ్రెయిన్ లో పెడితే ఆ రోజు చూసిందే నిజమైన రివ్యూ లాగా ఫీల్ అయ్యి, ఆ నిజమైన ఫోటో లాగా, నిజమైన ఆర్టికల్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. రైట్, కరెక్ట్. ఆ రేంజ్ నుంచి ఇప్పుడు డిజిటల్ యుగం మారిపోయిన దాకా హీఈస్ సస్టైనింగ్ అండ్ డూయింగ్ ద రైట్ థింగ్. అండ్ ఎందుకంటే వాట్ ఐ బిలీవ్ అని, లైఫ్ మీరు సస్టైన్ కావడం కంటే రైట్ థింగ్ చేసుకుని సస్టైన్ కావడం అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్లీ.
ఎందుకంటే దట్ ఈస్ మై పాయింట్. అందుకనే హీఈస్ ద ఓన్లీ జర్నలిస్ట్ అని ఇప్పుడు మీరు మాట్లాడుకున్నప్పుడు మీకు జీవి గారు తెలుసు కాబట్టి ఉన్నారు. అంతే నేను అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అతనే కరెక్ట్. నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మీ ఫ్రెటర్నిటీ అది. అది నాకు తెలుసు 100 మెంబర్స్ ఉంటారు మోస్ట్లీ. దాంట్లో మీరు అన్నట్టు 20 మంది జెన్యున్ గా కష్టపడడం కూడా కాదు కానీ జెన్యున్లీ ఫాలోయింగ్ జర్నలిజం. అంటే వాళ్ళు చేసుకుని వాళ్ళు ఇక్కడ దాకా నిల్చొని 100% షూర్ వంశన్న వుడ్ హావ్ నెవర్ మెంట్ ఇట్ ఫర్ దెమ్. బట్ మీరు అన్న పాయింట్ ఏంటంటే బయట పబ్లిక్ అనుకోవచ్చు కదా అన్నది. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా. ఇప్పుడు నన్ను పర్సనల్గా పిలిచి మీ రివ్యూలో తప్పు ఉందంటే ఎస్ నేను సరి చేసుకోవటమో లేదా నా పాయింట్ లేదా మీ పాయింట్ నాకు ఎందుకు ఇలా అనిపించింది చెప్తారు. అది అండ్ ఐ థింక్ రివ్యూ నేను అన్నట్టు కమింగ్ ఫ్రమ్ ప్రాపర్ జర్నలిస్ట్, అంటే ఒక హోదా ఒక ఇది ఉన్న దాన్ని ఎలా కంట్రోల్ చేస్తావు? విచ్ ఇస్ యాక్చువల్లీ నో ఐమ్ సేయింగ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ కన్స్ట్రక్టివ్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. సింపుల్ ఒకటి చిన్న ఉదాహరణ చెప్తాను నీకు. ఒకప్పుడు ఒక న్యూస్ బయటికి రావాలంటే ఒక పర్టికులర్ పేపర్లో ఒక ఫోటోను ఒక ఆర్టికల్ ద్వారా వస్తే చదివి ఇది న్యూస్ కదా అనుకుంటాం. కరెక్ట్. నౌడేస్ ఇప్పుడు ఒక ఫోటో తీసి నీ గురించి ఇప్పుడు ఈ సెకండ్ నేను ఫేస్బుక్లో పెడితే అది ఒక న్యూస్ అంతే. అది నాదే, నేను జర్నలిస్ట్నే అవనవసరం లేదు. కరెక్ట్. ఇప్పుడు పర్టికులర్గా జరిగేది అవుతుంది. ఇలాంటి వాళ్ళే అనుకోకుండా పెద్దగా అయిపోయి కరెక్ట్ మిలియన్స్ కొద్ది వ్యూస్ రావడంతో వాళ్ళు కూడా జర్నలిస్టులు అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆ మిలియన్స్ రావడం వల్ల వాళ్ళని కూడా మీరు దగ్గరికి తీసుకుంటున్నారు, దగ్గరికి మాట్లాడుతున్నారు. కరెక్ట్. అప్పుడు వాళ్ళకి ఏం అథెంటికేషన్ ఉంటుంది అంటున్నాను నేను. అది నేను నాది కూడా అదే అనుకోండి, అథెంటికేషన్ ఏంటి అనే పాయింట్ని క్వశ్చన్ చేయకుండా టోటల్ సినారియోని తిట్టేయడం అనేది కరెక్ట్ కాదేమో. రైట్. ఒకసారి చెక్ చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే మాకు ఛాన్స్ రాలేదు డైరెక్ట్ మాట్లాడు నాగవంశీ గారు. కరెక్ట్. ఇక్కడ మీ పాయింట్లో చెప్తున్నాను. ఓకే ఓకే. ఎందుకంటే దిట్స్ యువర్ సినిమా, ఈ పర్టికులర్ సినిమా ఇప్పుడు ఆడుతున్న సినిమా కాబట్టి నేను మాట్లాడుతున్నా ఈ పాయింట్. అవును. అదర్వైజ్ ఐ డోంట్. నాకు నేను రవితోనే మాట్లాడాలి, రవి గురించి మాట్లాడతాను. ఐ నో దట్. సరే హాట్ టాపిక్ పక్కన పెడదాము. సరదాగా చెప్పండి. సరదాగా మ్యాడ్కి వచ్చేసేద్దాము. అయితే అనుదీప్తో ఎలా ఉంటుంది అసలుకి? అనుదీప్తో ఎందుకు అనుదీప్ అంత ఫేమ్ అయిపోయారు? అది అనుకునేది కాదనుకుంటుంది. అనుదీప్ అన్న జనరలీ మీకు ఆన్ స్క్రీన్ అదే అంటే ఫంక్షన్స్ లోనో మీకు వచ్చిన ఇంటర్వ్యూస్ ఎలా ఉంటారు, రియల్ లైఫ్ లో అలాగే ఉంటారు. అవును. ఇంటికి వెళ్ళి అన్నింటికి వెళ్ళినప్పుడు కూడా లైక్ ఇది ఎగ్జాక్ట్లీ లైక్ దట్. ఇప్పుడు కొంతమంది ఆన్ స్క్రీన్ ఒకలాగా ఉంటారు. ఐఎమ్ నాట్ సేయింగ్ రైట్ ఆర్ రాంగ్, బట్ డెఫినెట్లీ దే హ్యావ్ ఒక మంచి ఒక పర్సనాలిటీ ఉంటుంది బయటికి వచ్చేటప్పుడు. ఇంట్లో పర్సనాలిటీ ఉంటుంది. బట్ ఫుల్ ఫన్ పర్సన్ అన్న. ఫన్ అంటే అతనికి ఒక చాలా ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉంటుంది ఒకటి. అది చాలా మందికి అర్థం కూడా కాదు. అది ఆ డైలాగ్లోనే ఒక కామెడీ ఉంటుంది. కరెక్ట్. చాలా కావాలని ఏదో ఆ టైంకి సక్మని అనేస్తాడు కానీ కరెక్ట్ అది బయట నుంచి తెచ్చుకుంది ఏదో కాదు, అసలు కాదు. సో యాజ్ అ పర్సన్ జెన్యున్లీ ఆయన లోపల నుంచి ఆ హ్యూమర్ వస్తుంది అనమాట. సరే, ఫైనల్గా ఫ్యామిలీ గురించి మీ అమ్మ నాన్నల దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంట్ కంటే ఇప్పుడు వర్డ్ అనడం కంటేనా నేను వాళ్ళ ఫేస్లో చూసిన ఒక రిలాక్సేషన్ అని చెప్పాను కదా, అంటే లోపల ఒక కంటెంట్ ఫీలింగ్ వచ్చింది కదా, నాకు అది అన్నిటికంటే ఎక్కువ ఇది అనిపించింది అనమాట. రవి లవ్ ఫెయిల్యూరర్ లేదు, అసలు లవ్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి, లవ్ ఫెయిల్యూర్ అయితే అనలేము. ఏమండి అసలు ఈ మధ్య లవ్లకి ఇన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, ఇన్ని డెఫినేషన్స్ వచ్చినాయి. ఈ హార్ట్ బ్రేక్స్ ఏంటి? హార్ట్ బ్రేక్ అంటే ఇంకేదో బ్రేకప్స్ అన్న అంతే. అది కూడా ఇప్పుడు ఏదో ఇంజనీరింగ్ అప్పుడే లేదా అప్పుడే అయిపోయి అంటే అప్పటికి ఇంక కెరియర్ని సీరియస్గా తీసుకునే ముందు అట్లీస్ట్ నాకు అంటే అది జస్ట్ ఇన్ఫాచ్యుయేషనే, దెర్ ఇస్ నో మెచ్యూరిటీ లవ్ కాదు అనే ఒక మైండ్ సెట్ ఉందా, లేదా అది మెచ్యూరిటీ లవ్ అంటారా? అంటే నాది అట్లీస్ట్ అంటే నా అట్లీస్ట్ రిలేషన్షిప్ గురించి చెప్పాలంటే నేను మెచ్యూర్గా లవ్ చేస్తున్నాను. బట్ ఐ థింక్ ఎవ్రీ వన్ గ్రోస్ ఇన్ లైఫ్ వైల్ యూ. ఎందుకు రిజెక్ట్ అయ్యావు? రిజెక్ట్ ఏం లేదన్న, ఇద్దరికి ఒక పాయింట్ తర్వాత మెంటాలిటీ వైజ్ వాట్ ఎవర్ వాళ్ళ కెరియర్ ప్లాన్స్ నా కెరియర్ ప్లాన్స్ లేదా వాట్ ఎవర్ ఒక వరల్డ్ని చూసే విధానం సెట్ అవ్వక బ్రేకప్ అంతే. కానీ ఒకప్పుడు లవ్ అంటే ఒక 18+ తర్వాత ఒక 20 దాటి నాకు ఒక మెచ్యూర్డ్గా ఆలోచించి లవ్ చేసుకుంటే ఇలా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని లైఫ్ సెటిల్ చేసుకోవాలనే ఒక మైండ్ సెట్ ఉండే ఒక జనరేషన్ అనేది. కానీ ఇప్పుడు జనరేషన్ అబ్బాయిలు అంతే ఉన్నారు, అమ్మాయిలు అంతే ఉన్నారు. దర్ నిజంగానే ఒక 15 yearsకే 20 years లోపు వాళ్ళకి ప్రపంచం మొత్తం తెలిసిపోతున్నప్పుడు కరెక్ట్ ఏం చేస్తారు? వాట్ నెక్స్ట్?
మీరు అన్న పాయింట్ యాక్చువల్లీ దాంట్లోనే ఆన్సర్ ఉందండి. మీరు అన్న పాయింట్ బ్యూటిఫుల్. ప్రపంచము ఒక 15 to 20 లోపలే మనకప్పుడు మనకంటే ఇప్పుడు నాది 33 నాది. సో నాకు 33 వరకు తెలిసినంతది వాళ్ళకి ప్రాబ్లీ 15కి అర్థమైపోతుంది. బికాజ్ ఐ ప్రాబ్లీ హ్యాడ్ టు గో త్రూ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ టు గెట్ హియర్. వాళ్ళకి అది ముందే తెలుస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళే లోపు అవును, యూ నో ఎవ్రీథింగ్. యూ నో ఎవ్రీథింగ్. యూ నో ఎవ్రీథింగ్ అనే దగ్గర నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. చాలా అంటే జనరేషన్ ఏమైపోతుంది. నేను మొన్న ఈ మధ్య ఒకళ్ళని లవ్ గురించి అడిగితే అసలు వాళ్ళు చెప్పిన డెఫినేషన్ నాకు మైండే పోయింది. ఏం చెప్పారు వాళ్ళ ఇప్పుడు బెంచింగ్ అని ఉంటుందంట. బెంచింగ్ అంట నేను కూడా తిన్నా. ఇదేంద్రా బెంచింగ్ అంటే ఆఫీస్ లో అనుకున్నాను నేను. బెంచ్ మీద పెట్టారంటారు కదా ఆఫీస్ లో. అవును, అట్లా అనుకున్నా. అసలు వాళ్ళు చెప్పిన ఆల్రెడీ ఇంకొకడు ఉంటారంట. అదే ఇంకొకడు అంటే స్టాండ్ బై. దాన్ని బెంచింగ్ కాదు చీటింగ్ అంటారు కదా. చీటింగ్ కి ఇంకో పదం పెట్టుకున్నారు అనమాట మీరు, అంతే యాక్చువల్లీ. అలాగనే ఒక పర్టికులర్ సీజన్ లో కనుక లవ్ చేస్తే కనుక దానికి ఏదో పేరు. ఓహో, ఇట్లా అన్ని రకాలు పని పాటలే లేక. ఇప్పుడు జనరలీ నేను అబ్జర్వ్ చేసి పని ఉందనుకోండి, ఇవన్నీ ఎట టైం ఉంటుంది అన్న మనకి. అవును, కరెక్ట్. అసలు పని పాట లేదనుకోండి మీరు, ఇవన్నీ కొత్త. దాంట్లో మళ్ళీ ఇప్పుడు నార్మల్ గా లవ్ చేయడము కిక్ లేదు, ఇంకా హై లేదు. బెంచింగ్ అని ఒకటి, ఇంక బెంచింగ్ అని ఒకటి, అట్లే కొత్త కొత్త పెట్టుకుని హై ఫీల్ అవుతున్నారు అనమాట నాకు తెలిసి. లేదంటే ఒక 1 year అగ్రిమెంట్ అంట. ఓకే, ఈ 1 year లో ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటూ ఒకే రూమ్ లో ఉంటారంట. ఏంటి నాకు లివెన్ అసలు ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు అని మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. ఎవరికి వాళ్ళే కరెక్ట్. ఇప్పుడు మీకు వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. సో ఐ థింక్ నేను లైఫ్లో ఫాలో అయ్యేది ఏంటంటే ఏదైనా చూసి ఎంజాయ్ చేస్తే కామెడీగా రాసుకోవచ్చు. అదే పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు వీళ్ళకి ఇంకే ఎప్పుడు ఏముంటుంది వీళ్ళ దగ్గర. పెళ్లి చేసుకునే టైంకి వీళ్ళకి అంతా కూడా పెళ్ళి అనేది ఒక కమ్యూనికేషన్, ఇద్దరు మనుషులు అగ్రిమెంట్ లాగా ఉండటమే తప్ప దెర్ ఇస్ నో లవ్ అండ్ లవ్ లేదు, ఏముండదు. అదే మీరు అన్నట్టు అసలు లవ్ డెఫినేషన్ వాళ్ళకి అర్థం కానప్పుడు అవును ఇదే లవ్ అనుకుంటున్నారు వాళ్ళు. బట్ ఐ థింక్ మీ పెళ్ళి ఎప్పుడు చేసుకుందామని ఒక 1-2 years ఇంకొంచెం సెటిల్ అయ్యాక ఇంకా చేసుకుందామని. లవ్లో ఉన్నారా లేకపోతే? లేదండి, ఇప్పుడేం లేదు. కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ కెరియర్. ఇప్పుడు లవ్లో ఉన్నప్పుడు, లవ్ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఒక బ్రేకప్లు వచ్చినప్పుడు లేకపోతే హార్ట్ బ్రేక్ అయినప్పుడు మినిమం ఒక్కొక్కళ్ళకి లైఫ్ పట్టచ్చు, ఒక్కొక్కళ్ళకి ఇన్ని సంవత్సరాలను పట్టచ్చు, ఒక్కొక్కళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ రాగానే తెలియచ్చు. కరెక్ట్. మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? సంవత్సరాలు అంటే నాకు పెద్ద ఏమి ఇప్పుడు అది ఏ సినిమా అర్జున్ రెడ్డి లాంటి లవ్ స్టోరీ కాదన్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక లాగా ఉంటుంది కదా. నాకు లవ్ వల్లనో ఇలా హార్ట్ బ్రేక్ అయిపోయి నేను అంత డీప్గా ఏం లేదు. ఇట్ వాస్ ఎ వెరీ థాట్ అబౌట్ డెసిషన్. ఇంకా అది కూడా ఎప్పుడో, దిస్ వాజ్ ఈజీలీ 6-7 years ago when I was in a relation, అంతే. సో మీరు అన్నట్టు ఇఫ్ సంథింగ్ హెస్ టాట్ మీ బయటికి రావడం ఏదంటే ఇట్స్ మోర్ అబౌట్ ఇప్పుడు కెరియర్ గురించి ఇది అయ్యడమే ఎక్కువ ఇది ఉండే నాకు. గెట్ సెటిల్డ్ ఇన్ వాట్ యు లవ్. అయితే ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చినాక దిస్ ఈజ్ మై సక్సెస్ స్టోరీ అని అమ్మాయికి ఏమైనా చెప్పావా ఏ రోజున? లేదు, తెలీదా అమ్మాయి? అంటే నాకు మాట్లాడలేదు ఇంకా. 6-7 years అయింది. ఓకే. అండ్ ఎప్పుడైనా అనిపించిందా అరే అమ్మాయికి చెప్పుండాలి కదా నేను ఇంత సక్సెస్? వాళ్ళకే తెలుస్తుంది. యూ హ్యావ్ టు నో. ఓకే. సో దాంట్లో పెద్ద ఇప్పుడు అంటే నాకు థాట్ వెళ్ళలేదు. అదే అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు వచ్చిందా? లేదన్న, అంటే ఈ సక్సెస్ స్టోరీ అని చెప్పుకోవడము అంటే నాకు అర్థం కాలేదు మీరు ఏ కాంటెక్స్ట్ అని. అంటే ప్రౌడ్గా ఇప్పుడు ఇంతమంది ప్రపంచం గుర్తిస్తున్న మీరు నేను ఇలా ఉన్నానని చెప్పి కనీసం అని చెప్పాలని కూడా అనిపించలేదా మీకని అడుగుతున్నాను. లేదన్న, ఆ రిలేషన్ ఒకసారి అంటే బ్రేక్ అయిపోయినాక ఇంకా ఇది లేదు కదా, మాకు కమ్యూనికేషన్ లేదు. వాళ్ళనే కాదు, జనరల్ ఏ అబ్బాయి ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉండి వెళ్ళిపోతారు లైఫ్లోంచి. సో ఐ ట్రీటెడ్ లైక్ దట్ అండి. దాంట్లో ఏం పెద్ద నేను ఇంకా అంటే ఐ షేర్డ్ ఇట్ విత్ పీపుల్ హూ, ఇప్పుడు మీకు నేను పంపాను వీడియో, పీపుల్ హూ ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ ఆర్ హూ ఐ లవ్ రైట్ నౌ. సూపర్, ఫ్యాంటాస్టిక్. ఇంకా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి నువ్వు చెప్పాలనుకుంది ఏమంటే ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్లీ శివన్న గురించి ఒకటి చెప్పాలి. హైదరాబాద్లోనే కదండి, తెలుగులో అసలు పాడ్కాస్ట్ అంటే ఏదో కూడా ఎవరికి తెలియనప్పుడు స్టార్ట్ చేసింది పాడ్కాస్ట్ శివన్న. ఇవాళ అదే అన్నాడు రాగానే. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ ద ఇది మన ఫస్ట్ పాడ్కాస్ట్. లాస్ట్ ఇంటర్వ్యూ చేస్తాను. అవును. సో అది చెప్పాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ శివన్న ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ టు ఆల్ ది ఆడియన్స్, అసలు Part 1 అప్పుడే
నాకు చూపించిన లవ్ అసలు దేని తట్టుకోలేకపోయాను. ఇప్పుడైతే నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కూడా కావట్లేదు. ఇంకా ఇట్ హాజెంట్ సంక్ ఇన్. యా బట్ వన్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ, లవ్ యూ. ఇంకా బెస్ట్ ఫిలిమ్స్ తీస్తుంటాం అందరం మేము, అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ, లవ్ యూ.